హాయ్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే గత సంవత్సరం చూసుకున్నట్లయితే మిరప చేనులో విల్టు సమస్య వచ్చి మొత్తము నాశనం అయిపోయిందండి. చేను చనిపోయింది కనుక లాస్ట్ ఇయర్ అయితే నేనైతే వీడియోలు అయితే చాలా వరకు అయితే చేయలేదు. టోటల్గా అంటే మనం వేసిన తర్వాతకి దాదాపు అంటే ఒక 2 స్ప్రేలు మాత్రమే చేయడం జరిగింది. 2 స్ప్రేల తర్వాత అయితే మొత్తం చేను మొత్తం అయితే విల్టు సమస్య వల్ల అయితే చనిపోవడం జరిగింది కనుక లాస్ట్ ఇయర్ అయితే మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ అయితే రాలేదు, పెట్టలేకపోయాను. అయితే ఈ సంవత్సరం అయితే మనం మళ్ళీ అయితే మిరప చేను అయితే వేయడం అయితే జరుగుతుంది కనుక మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే అయితే ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే జూలై 20 తారీఖు అండి. ఈరోజు అయితే మన మిరప చేనులో అయితే విత్తనాలు అయితే వేయడం అయితే జరుగుతుంది. అయితే మనం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మిరప విత్తనాలు వచ్చేసి గంగా 333 అండి. అయితే ఈ లూజు విత్తనాలను అయితే మనము ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలోని వచ్చేసి పాండురంగపురంలో అయితే మనకైతే విత్తనాలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే ఎప్పుడు విత్తనాలు వేసినా కనుక మా సైడ్ రైతులైతే, మా తెలంగాణ ప్రాంతం రైతులైతే అక్కడికి వెళ్ళి విత్తనాలు అయితే తీసుకొని వస్తారు కనుక అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనాలు అయితే ఈరోజు అయితే వేయడం అయితే జరుగుతుంది. అయితే మనం ఇన్ని రోజులైతే ఈ వీడియో చేయడానికి అయితే కారణం అయితే చెప్పేశాను. అయితే లాస్ట్ టైం జరిగినటువంటి ఆ యొక్క విల్టు సమస్య వల్ల అయితే మన పొలం అనేది మొత్తం అయితే నష్టం అయితే కావడం జరిగింది. ఆ ఇయర్ చూసుకున్నట్లయితే దాదాపు అంటే ఒక 3 lakhs వరకు అయితే నష్టం అయితే జరిగింది కనుక మళ్ళీ ఈ ఇయర్ అయితే మళ్ళీ యొక్క మిరప విత్తనాలు అయితే వేస్తున్నాము. అయితే ఈ సంవత్సరం అయితే ఎల్నినో ప్రభావం అయితే చాలా వరకు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు కురవాల్సిన వర్షపాతం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే ఇక మీదట కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పేసి అయితే మనకు శాస్త్రవేత్తలు అలాగే మనకు ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు కనుక ఆయన ఈ యొక్క ధైర్యం చేసి చాలా వరకు అయితే మిరప విత్తనాలు అయితే మా సైడ్ అయితే వేస్తున్నారు. ఎందుకంటే మనము వానదేవుని మీద ఎక్కువ ఆశ అన్నమాట రైతుకి. ఎందుకంటే తను నష్టపోతున్నాడని తెలిసినా ఏదో ఎక్కడో ఒక చిన్న మూలన వర్షం పడుతుంది అనే ఒక చిన్న ఆశతో అయితే చాలా వరకు అయితే రైతులైతే ఇప్పుడైతే విత్తనాలు అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. ఇదివరకైతే ఒక 10-15 రోజుల క్రితం అయితే దాదాపు అంటే మా ఊర్లో వచ్చేసి ఒక మిరప విత్తనాలు అయితే దాదాపు అంటే ఒక 20 నుంచి 30 ఎకరాల లోపు అయితే వేసింటారు. అయితే ఇప్పుడు నిన్న ఈవినింగ్ కురిసినటువంటి ఈ వర్షానికైతే ఈరోజు అయితే చాలామంది అయితే వేస్తున్నారు కనుక ఇంకొక వాన ఇప్పుడు వేసిన తర్వాతకి ఇంకొక వాన పడితే ఇవి మొలవడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది కనుక మనం చూడాలి ఎంతవరకు అయితే ఈ వర్షం వస్తుందనేది మనకైతే తెలియదు కనుక రైతులు అనేవాళ్ళు ఎంతసేపు ఉన్న దేవుని మీదే భారం వేసి అయితే ఏదైనా పంట అయితే సాగు చేస్తారు, ముందుకు వెళ్తారు కనుక అలాగే నేను కూడా అయితే ముందుకు వెళ్తున్నాను. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటంటే మనము ఈ చేనుకి సంబంధించి అయితే చాలా వరకు అయితే మనకి బోర్ పాయింట్ అనేది ఉందండి. ఇక్కడ ఈ చేనులో బోర్ పాయింట్ అనేది ఉంది కనుక నేను ధైర్యం చేసి అయితే మిరప విత్తనాలు అయితే వేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ బోర్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ ఒక లింక్ ఉంది, అక్కడ ఆ లాస్ట్ ఒకటి ఉంటుందండి. ఎందుకంటే మధ్యన తగ్గు ఉంది కాబట్టి ఈ నీళ్ళు అనేటివి అక్కడ సైడ్ పైనకి ఎక్కువ కనుక అక్కడ ఒక పాయింట్ పెట్టింటూ ఇక్కడ ఒకటి ఉంది కనుక ఈ చేనుకి ఈ విధంగా ఉన్నందుకు ఈసారి అయితే ఎల్నినో ప్రభావం ఉన్నా కానీ కూడా ధైర్యం చేసి అయితే మిరప విత్తనాలు అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది రైతులు అయితే ఇంకా మిరప విత్తనాలు అయితే వేస్తున్నారు ఒకసారి. ఎందుకంటే మనం ఈ పత్తి విత్తనాల మాదిరి కాదండి ఇవి. ఎందుకంటే పత్తి విత్తనాలకు మనం పెట్టుబడి పెట్టేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ మిరప విత్తనాలకు అనేది మనము చిన్నగా ఉన్నప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు చాలా హెవీ ఖర్చుతో కూడుకున్నది కనుక దయచేసి రైతులు అనేవాళ్ళు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించి వేసుకోండి. ఎందుకంటే ఒకసారి మిరప పంట వేసి నష్టపోయిన తర్వాతకి కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది పట్టకపోవచ్చు కనుక. ఎందుకంటే అదృష్టం అనేది ఎలా ఉంటుందో తెలియదు కనుక లాస్ట్ టైం అయితే విల్టు సమస్య వచ్చిన కారణంగా అయితే లాస్ట్ టైము మిరప రేట్ అయితే చాలా వరకు అయితే చెప్పుకోదగ్గగానే ఉంది. అంటే దాదాపు అంటే 21,000 నుంచి 22,000 మధ్యన అయితే
ఆ టైంలో అయితే మిరపకైతే డిమాండ్ అయితే ఉన్నది. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎంతవరకు ఉంటుందో మరి ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల చాలామంది అయితే రైతులు వేయకపోవడానికైతే మొగ్గు చూపుతున్నారు గనుక ఈ సంవత్సరం గనుక ధరలు ఆశించిన స్థాయిలో ఉంటాయా లేదా అన్నది మనకైతే తెలియని విషయం. మనమైతే పని చేసుకుంటూ అయితే వెళ్ళాల్సిందే గనుక అలాగైతే ముందుకు వెళ్తున్నాము. అయితే ఇక నుంచి అయితే రెగ్యులర్‌గా అయితే మన ఛానల్‌లో అయితే వీడియోస్ అయితే వస్తాయి కనుక కొత్త రైతులు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతకి బెల్ బటన్ క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమంది రైతులకు ఉపయోగపడుతుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.